అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. సకల భూత జలములయందు ద్వేషము లేకుండా స్నేహముతోనూ కరుణతోనూ సంచరించేవాడు, అహంకారము మమకారము లేనివాడు, సుఖమును దుఃఖమును సమంగా భావించేవాడు, ఓర్పు కలవాడు, ఉన్నదానితో తృప్తి చెందేవాడు, మనోనిగ్రహము కలవాడు, ఎల్లప్పుడూ తన మనస్సు ఆత్మయందు కలిపి ఉంచేవాడు, పరమాత్మ పట్ల దృఢమైన నిశ్చయాత్మిక బుద్ధి కలవాడు, చంచలమైన బుద్ధి లేనివాడు. అటువంటి అచంచలమైన నిశ్చయాత్మక బుద్ధిని నాకు అర్పించేవాడు, నిరంతరము నాయందు భక్తి కలవాడు, అటువంటి వాడు నాకు అత్యంత ప్రియమైన వాడు. ఈ శ్లోకాలలో పైపైన అర్థం చూస్తే పరమాత్మకు కొంతమంది మీద పక్షపాతం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి పరమాత్మ ఎవరి పట్ల ప్రేమ ద్వేషములు లేవు. ఈ విషయాన్ని 9వ అధ్యాయంలోనే చెప్పాడు. నమే ద్వేష్టోస్తి న ప్రియ అంటే నాకు ద్వేషింపదగ్గవాడు కానీ ప్రియుడు కానీ లేడు, అందరూ నాకు సమానమే అని అన్నాడు. ఇంతకుముందు శ్లోకాలలో తనను చేరుకోవడానికి ఎవరికి ఏ మార్గము అనువైనదో ఆయా మార్గములను వారికి సూచించాడు. ఏమీ తెలియనివాడు, శాస్త్రజ్ఞానము లేనివాడు కూడా తాను చేసే సకామ కర్మలన్నీ తనకు అర్పిస్తే వాడికి మోక్షం ప్రసాదిస్తాను అని అభయం ఇచ్చాడు. ఈ శ్లోకాలలో తన భక్తునకు ఏ లక్షణాలు ఉండాలో చక్కగా వివరించాడు. ఇది ఒక గీటిరాయి వంటిది. ప్రతివాడు తనకు ఈ లక్షణాలు ఉన్నాయో లేవో అని పరీక్షించుకోవాలి, లేకపోతే అలవరుచుకోవాలి. క్రమక్రమంగా పరమాత్మకు చేరువ కావాలి. అందుకు ఈ శ్లోకాలు ఉపయోగపడతాయి, అంతేకాని పరమాత్మ పక్షపాతి అని భావించడానికి కాదు. మొట్టమొదటి లక్షణము, ఎవరి మీద ద్వేషము ఉండకూడదు. ద్వేషం అనేది అగ్ని లాంటిది. నిప్పు ఎవరి దగ్గర ఉంటుందో, దేని దగ్గర ఉంటుందో దానిని దహించి వేస్తుంది. అలాగే ద్వేషము ఎవరిలో ఉంటుందో అది వారిని దహించి వేస్తుంది. అంటే ద్వేషము కలిగి ఉండటము అంటే భస్మాసురుడు మాదిరి ఎవరి నెత్తిమీద వారే చెయ్యి పెట్టుకొని భస్మం కావడం అన్నమాట. మనసు నిండా ద్వేషం ఉన్న వాడికి పరమాత్మ మీద భక్తి నిలవదు. మనస్సు చంచలముగా ఉంటుంది. లోపల ఉన్న పగ ద్వేషము ఎలా తీర్చుకోవాలా అని నిరంతరము ఆలోచిస్తూ ఉంటుంది. ఎదుటివాడి మీద ద్వేషంతో మనసు రగిలిపోతూ చివరకు బలహీనమవుతుంది. దేని మీద మనసు నిలవదు. భగవంతుని మీద అసలే నిలవదు. పూజకు కూర్చున్నా, ధ్యానంలో కూర్చున్నా తాను ద్వేషించే వారి మీద ఎలా పగ తీర్చుకోవాలో ఆలోచిస్తుంటాడు, కానీ ధ్యానములో మనసు నిలపలేడు. ఇక్కడ మరొక విషయం కూడా ఆలోచించాలి. అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడని మనం తెలుసుకున్నాము. అటువంటప్పుడు మీరు ద్వేషించే వ్యక్తులలో కూడా పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు కదా. అంటే మనం ఎదుటివాడిని ద్వేషిస్తున్నాము అంటే అతనిలో ఆత్మస్వరూపుడుగా ఉన్న పరమాత్మను ద్వేషిస్తున్నాము అన్నమాట. కాబట్టి ద్వేషం అసలు ఉండకూడదు. ప్రతివాడు ద్వేషం వదిలిపెట్టాలి. అందుకే అద్వేష్టా సర్వభూతానాం అని మొట్టమొదటి పదంగా వాడారు వ్యాసుల వారు. ఇక్కడ అందరికీ ఒక సందేహం వస్తుంది. మనం ఎవరిని ద్వేషించకూడదు, కానీ మనలను ఎవరైనా ద్వేషిస్తే ఏమి చేయాలి? అటువంటి వారు పట్ల ద్వేషము లేని దండోపాయం ప్రయోగించాలి. తండ్రి బిడ్డను దండించినట్టు, టీచర్ స్టూడెంట్ను దండించినట్టు తండ్రికి టీచర్కు ద్వేషభావం ఉండదు. కేవలం తన సంతానము శిష్యులు బాగుపడాలనే కోరిక తప్ప. అలాగని అమితమైన ప్రేమ ఉండకూడదు. అనురాగ మమకారాలు మితంగా ఉండాలి. ఎవరి మీద కోపము ద్వేషము లేకపోతే స్నేహము కరుణ వాటంతటవే కలుగుతాయి. స్నేహానికి గుర్తు ద్వేషము లేకపోవడమే. అందుకని పరమాత్మ రెండూ చెప్పాడు. స్నేహితుడి లక్షణాలు ఏవంటే తాను ఏదైనా తప్పు పని చేయకూడని పని, పాప పని చేస్తుంటే నిర్మోహమాటంగా నివారించేవాడే నిజమైన స్నేహితుడు. ఏదైనా మంచి పని చేస్తుంటే ప్రోత్సహించేవాడు, స్నేహితుడి రహస్యాలను కడుపులోనే దాచుకునేవాడు, స్నేహితుడి మంచి గుణాలను అందరికీ చెప్పేవాడు, అవసరం వచ్చినప్పుడు ముఖం చాటేయకుండా స్నేహితుడి కష్టాలను పంచుకునేవాడు. ఇటువంటి గుణములు కలిగిన వాడిని మంచి మిత్రుడు అని అన్నారు. ప్రతివాడు అటువంటి స్నేహమును కలిగి ఉండాలి. తరువాతది కరుణ. అంటే ఇతర కష్ట సుఖాలు తనవిగా భావించడము, సానుభూతి చూపడము,
చేతనైతే సాయం చేయడము, దీనిని కరుణ చూపడము అంటారు. తరువాతవి అహంకార మమకారాలు. అహంకారము అంటే ఇది నా శరీరము, ఇది నా మనసు, నా బుద్ధికి తోచినట్టు చేస్తాను అని అనుకోవడమే అహంకారం. నేను, నాది, ఇవన్నీ నావి, వీళ్ళంతా నా వాళ్ళు అని అనుకోవడము మమకారం యొక్క లక్షణము. నేను, నా వాళ్ళు, నా ఆస్తి, నా ధనము, నా ఇల్లు, ఇవి నేను సంపాదించాను, ఇవి పోతే నేను బతకలేను అనడమే అహంకార మమకారాలకు గుర్తు. ఈ శరీరము పంచభూతాల కలయిక. అందులో ఉన్న మనస్సు, బుద్ధి నా ప్రారబ్ధము నుండి పుట్టినవి. కాబట్టి ఇవేమీ నావి కావు. నేను పుట్టిన తర్వాత నేను సంపాదించాను అని అనుకుంటున్న స్థిర చర ఆస్తులు అన్నీ నేను పుట్టకముందు కూడా ఉన్నాయి. నేను మరణించిన తర్వాత కూడా అవి ఇక్కడే ఉంటాయి. ఏవి నా వెంట రావు అనే భావన ఉంటే అహంకారము మమకారము నశిస్తుంది. జననము మరణము మధ్యలో ఉన్న కాలంలో ఈ అహంకార మమకారాలు మనిషిని ఆవరించి ఉంటాయి. వీటి వలన కలిగే వాసనలు తర్వాతి జన్మకు కారణమవుతాయి. అందుకే ఈ అహంకార మమకారాలు ఉండకూడదు అని పరమాత్మ చెప్పాడు. ఒకవేళ ఉన్నా మితంగా ఉండాలి, కానీ అతిగా ఉండకూడదు. దానినే సాత్వికాహంకారము అని అంటారు. నేను లేకపోతే ఈ ప్రపంచమే లేదు, అంతా నా వలననే జరుగుతూ ఉంది, ఇదంతా నాది, వీళ్ళంతా నా వాళ్ళు అనే ఈ భావాలను పరిమితంగా ఉంచుకోవాలి. ఈ విశ్వంలోని అన్ని సంపదలు పరమాత్మవే. వాటిని నా జీవితకాలము పర్యంతము అనుభవించడానికి మాత్రమే నాకు హక్కు ఉంది. మరణించేటప్పుడు ఏవీ నా వెంట రావు అనే భావన కలిగి ఉండాలి. ఇలా అహంకార మమకారాలు మితంగా అదుపులో ఉంటే సుఖ దుఃఖాలను సమంగా చూడటం అలవాటు అవుతుంది. సుఖములను దుఃఖములను సమంగా చూడాలి అంటే సుఖం కలిగినప్పుడు పొంగిపోయి గంతులు వేసి సంబరాలు జరుపుకొని ఊరేగింపులు చేసుకొని మర్నాడు అబ్బే అదంటే నాకు అస్సలు ఇష్టం లేదు అని అనకూడదు. అలాగే దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోయి మంచం పట్టకూడదు. ఒకడికి సుఖము మరొకరికి దుఃఖంగా పరిణమిస్తుంది. ఒకడు ఒక కారును వదులుచుకోవడానికి అమ్ముతాడు, ఆ కారును మరొకడు సుఖపడడానికి కొనుక్కుంటాడు. తర్వాత దాని మరమ్మతులకు డబ్బు పెట్టలేక దుఃఖం అనుభవిస్తాడు. కాబట్టి జీవితము సుఖ దుఃఖాల సమ్మేళనం అని గ్రహించి సుఖ దుఃఖములను సమానంగా అనుభవించాలి. క్షమ ఓర్పు కలిగి ఉండాలి. ప్రతిదానికి ఆవేశపడిపోకూడదు. నిదానము నెమ్మది అలవాటు చేసుకోవాలి. జీవితంలో సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఇది భగవంతుని ప్రసాదము, నా మంచికే వచ్చింది అని ఆనందంగా అంగీకరించాలి. దీనినే క్షమ అని అంటారు. మనసులో చెలరేగే తాత్కాలికమైన కోపతాపాలకు ఆవేశాలకు అడ్డుకట్ట వేయడమే క్షమ. విఘ్నత ప్రదర్శించడమే క్షమ. తాత్కాలికంగా ఈ లక్షణాలు అలవాటు చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపించినా దీర్ఘకాలంలో లాభిస్తాయి. ఎల్లప్పుడూ తృప్తి సంతుష్టి కలిగి ఉండాలి. ఉన్నదానితో తృప్తి పడాలి. లేని దానికోసము ఆరాటపడకూడదు. ఈరోజు 1,00,000 రూపాయలు వస్తే తృప్తి పడతాము, మర్నాడే మరొక 1,00,000 కొరకు ఆరాటపడతాము. అలా కాకుండా నిరంతరము మనకు ఉన్నది చాలు, మనకు ప్రాప్తం ఉంటే వస్తుంది, లేకపోతే లేదు అనే భావన కలిగి ఉండాలి. అలాగే తనకు ఉన్నదానిని దాచుకొని లేని దాని కోసం పాకులాడకుండా తనకు ఉన్నదానిలో నలుగురితో పంచుకునేవాడు కూడా తృప్తి చెందినవాడు అని చెప్పవచ్చు. అటువంటి వాడు ఎంత సంపాదించినా దాన్ని తన సాటివారి కోసమే సంపాదిస్తాడు తప్ప తన కోసం కాదు. అంతేకాని వచ్చిన లాభాలన్నీ తన విలాసాలకు ఉపయోగించుకొని ఆ లాభాలకు కారకులైన కార్మికుల పొట్టగొట్టేవాడు ఎప్పుడూ తృప్తిని పొందలేడు. తీవ్రమైన అశాంతితో బాధపడుతుంటాడు. యథాత్మ అంటే తన మనస్సు తన స్వాధీనంలో ఉన్నవాడు. మనసు చెప్పింది తాను వినకుండా తాను చెప్పింది మనసు వినేటట్టు చేసుకునేవాడు. నిశ్చయాత్మక బుద్ధి కలిగి ఉండాలి. చంచలమైన మనస్సు ఉండకూడదు. అనుకున్నది అనుకున్నట్లు చేయగలిగే నిశ్చలతత్వం కలిగి ఉండాలి. అది ప్రాపంచిక విషయమైనా కావచ్చు, అంటే వ్యాపారము, విద్య, రాజకీయము ఏదైనా కావచ్చు. నిశ్చయాత్మక బుద్ధి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటము అవసరము. అవసరానికి తగ్గట్టు మాట మార్చకూడదు. అవసరానికి తగ్గట్టు దేవుళ్లను మార్చకూడదు. వేదములను శాస్త్రములను నమ్మాలి. దేవుడు ఉన్నాడా లేడా అనే చంచలత్వం పనికిరాదు. అలా కాకుండా చంచల స్వభావముతో ఉంటే ఈ మాయ మింగేస్తుంది, అధపాతానికి తొక్కేస్తుంది. తరువాతది మయ్యర్పిత మనోబుద్ధి అంటే మనస్సు బుద్ధి పరమాత్మకు అర్పించాలి. అంటే మనసులోనూ బుద్ధిలోనూ చెలరేగే కోరికలను, భావాలను, ఉద్వేగాలను పరమాత్మ పరం చేయాలి. పరమాత్మ పరంగా కర్మలు చేయాలి.
అప్పుడు ఆ కర్మ ఫలములు అతనికి అంటవు. అతని మనస్సు బుద్ధి నిర్మలంగా ఉంటుంది. ఇదివరకే చెప్పుకున్నాము, మనోబుద్ధులను ఆత్మయందు సమ్యక్ న్యాసం అంటే చక్కగా ఉంచాలి. దానినే సంన్యాసము అంటారు. అప్పుడు మనోబుద్ధులు నిర్మలంగా స్థిరంగా ఉంటాయి. అవి స్థిరంగా ఉంటే ఇంద్రియాలు మాట వింటాయి. పరమాత్మ యందు భక్తి అచంచలంగా నిలుస్తుంది. ఇటువంటి లక్షణములు కలిగిన వాడే నా భక్తుడు, నాకు అత్యంత ప్రియుడు. అతడి యోగక్షేమాలు నేను ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటాను అని పరమాత్మ మనకు హామీ ఇస్తున్నాడు. మనం చేయవలసిందల్లా పైన చెప్పబడిన 2 శ్లోకాలలో ఉన్న లక్షణాలు అలవర్చుకోవడమే. అదే మన కర్తవ్యము.